ప్రశస్త వస్త్రాలు ధరింపజేసే యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 15:21-24 వరకు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేసేది, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకుంటూ యోగ్యుని కానెను. అయితే తండ్రి తన దాసుని చూసి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిని తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరి. ఇప్పుడు ఈ కుమారుని ముద్దు పెట్టుకున్నాడు ఎదురెళ్ళిపోయి తండ్రి. ఇప్పుడు కుమారుడు అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమందు ఉన్న దేవునికి నీకు విరోధంగా పాపం చేసేది, ఇక మొదట నీ కుమారుడు నన్ను అనిపించుకోవటానికి యోగ్యునిగా అంటే క్షమించమన్నాడు. నేను తప్పే చేశాను. అక్కడ సామెతల్లో ఉంటుంది అనమాట, అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందు. అంటే ఇంకా నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. క్షమించమన్నాక ఇంకా అవి వదిలిపెట్టేయాలన్నమాట. వదిలిపెట్టేసిన వాడు కనికరం పొందుతాడని ఉంది. అలాగే కుమారుడు క్షమించమంటున్నాడు. నీ పనివాళ్ళు ఒక పనివాడిగా ఉంటాను, ఇక నీ కుమారుడిగా ఉండే యోగ్యత నేను కోల్పోయాను, పోగొట్టేసుకున్నాను, నీ ఆస్తిపాటు చేస్తానని చెప్పినప్పుడు ఆ తండ్రి అసలు ఆ మాటే పట్టించుకోకుండా తన పనివాళ్ళని పిలిచి అంటున్నాడు, ఇదిగో ప్రశస్త వస్త్రములు త్వరగా తండి, ఆ సింకి గొడ్డలు తీసేయండి. అక్కడ జకర్యాలో కూడా ఉంటుంది, మూడో అధ్యాయం చదువుకుంటే ప్రశస్త యెహోషువ మీద నేరాలు మోపుతున్నాడు సాతానుడు. అప్పుడు ఆ మురికి గొడ్డలు మలినమైపోయాడు అన్నప్పుడు ఆ ప్రశస్త వస్త్రాలు నేను ధరింపజేస్తాను యెహోషువకి అంటున్నారు దేవుడు. కనుక మనం ఏ పాపంలో మురికిలో, ఏ పాపమనే మురుకులో మనం ఉన్నామో ఆ పాప వస్త్రాలు దేవుడు తీసివేయాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష వేడుకోవాలి. అప్పుడు ఆయన క్షమించినప్పుడు ఆ పాపపు మురికి వదిలిపోతుంది, ప్రశస్తమైన వారుగా తయారవుతాం అన్నమాట. అక్కడ యెషయా 65:2లో దినమెల్లా మాట విన్నోళ్ళని వారి కోసం, లోబడనోళ్ళని వారి కొరకు దినమెల్లా నా చేతులు చాచి ఎదురు చూస్తున్నాను అంటున్నారు దేవుడు. అంటే ఈ పరలోకపు తండ్రి ఇంకా గొప్ప కనికరం గలవాడు. ఈ తండ్రే ఇలాగ కనికరం చూపాడు కొడుకు మీద అంటే మన పరలోకపు తండ్రి మన మీద ఇంకా కనికరం గలవారు. కనుక మనం ఏ పాపంలో, ఏ శాపంలో ఉన్నా మరణమే శరణ్యం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమంటే క్షమించే కనికరం గల దేవుడు. ఎంత గొప్ప పాపికైనా క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు దగ్గర దొరుకుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ప్రార్థించండి, క్షమాపణ పొందుకోండి. నూతన జీవితం, పరిశుద్ధమైన జీవితం, మంచి జీవితం ఇక జీవించండి. ఎవరైనా కూడా పాపంలో ఉన్నవారు సరే. ఇప్పుడు పనివారిని పిలిచి ప్రశస్త వస్త్రాలు తొడిగించండి అని చెప్పాడు. మళ్ళీ వేలికి ఉంగరం పెట్టమంటున్నాడు. ఉంగరం, పాదములకు చెప్పులు తొడిగించి, కొవ్విన పశువుని తెచ్చి వధించి మంచి విందు భోజనాలు ఏర్పాటు చేయండి, సంతోషిందామన్నాడు. అక్కడ పందులు తినే పొట్టు తింటే చాలు అనుకున్నాడు. ఇక్కడ మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత గంటలు, ఎంత మంచి ఆహారం.